కచ్చాపిచ్చా దంచిన తర్వాత అండి ఇట్లా అయిన తర్వాత ఇప్పుడు కారం వేసుకోవాలండి. దానికి సరిపడినంత కారం వేసి వేసుకోవాలి. ఇది సరిపోద్దండి. ఇంకా ఎక్కువ ముక్కలు వేసుకున్నప్పుడు మళ్ళీ ఇంకెక్కువ మళ్ళీ కొన్ని వేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా కలుపుకొని తీసి పక్కన పెట్టుకోవాలండి. అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఇది నాకు తయారు చేయటం నాకు మా ఇంటి ఎదురుగా ఒక పుల్లమ్మ గారు ఉంటారండి, పల్లెల పుల్లమ్మ గారు. వారు నేర్పించారనమాట మా పిల్లలు చిన్నప్పుడు. అప్పుడు నేర్చుకున్నా అండి ఇది. అప్పటి నుంచి కూడా ఈ టేస్ట్ మర్చిపోలేక మళ్ళీ సీజన్ వచ్చిందంటే చాలా సార్లు చేసుకుంటామండి మేము. ఇదిగోండి ఇలా ఉంటుంది, కారం కలిపి తొక్కేస్తే ఇలా తొక్కాలండి. ఈ రకంగా కలుపుకోవాలండి. ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేయాలండి. దంచేటప్పుడే కొన్ని పచ్చి వెల్లుల్లి కూడా వేసేసుకోవాలండి ఇందులో తొక్కిన తర్వాత. ఇది మెత్తగా అయిన తర్వాత ఇట్లా వేసి మళ్ళీ ఇప్పుడు వీటిని చిక్కేదాకా తొక్కాలండి. ఇట్లా ఇవి కూడా కచ్చా పిచ్చాగానే మెత్తగా వేసి దంచకూడదండి. ఈ చట్నీకి అన్నీ కచ్చా పిచ్చాగా దంచాలండి. ఇదిగోండి ఇప్పుడు దీంట్లో ఈ మామిడికాయ ముక్కలలో ఉప్పు, కారం, జీలకర్ర, పచ్చి వెల్లుల్లి వేసి తొక్కానండి ఎంతసేపు. ఇప్పుడు ఇది ఈ రకంగా కూడా టేస్ట్ చేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి అసలు. తర్వాత ఇదిగోండి పోపు వేసుకోవాలంటే ఫస్ట్ ఆయిల్ గిన్నె స్టవ్ మీద పెట్టి గిన్నె వేడయ్యాక ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. దానికి సరిపడినంత. మనకి ఎక్కువ ఇష్టం అనుకుంటే ఎక్కువ కూడా వేసేసుకోవచ్చు. నేనైతే మాకు ఇది సరిపోతుందండి. ఆయిల్ వేసిన తర్వాత ఫస్ట్ మనం రెడీగా పెట్టుకున్న ఎండుమిర్చి వేసుకోవాలండి. తాలింపులో ఎండుమిర్చి కొన్ని మధ్యలోకి తుంపేసుకోవాలండి, కొన్ని ఏమో తుంచకుండా నిలువుగానే వేసుకోవాలండి. ఎందుకంటే కొంతమందికి ఎండుమిర్చి పచ్చళ్ళతో పాటు తినటం ఇష్టం ఉంటుందండి, అంత వాళ్ళకి అట్లా కాయలాగా వేసేసుకోవాలన్నమాట. తర్వాత పల్లీలు వేసుకోవాలండి. పల్లీలు వేసేసుకోవాలి. తర్వాత ఈ పోపు గింజలు వేసుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి, లేకపోతే మాడిపోతుందండి తాలింపు. తర్వాత మెంతులు కూడా కొన్ని తక్కువ వేసుకోవాలండి. ఎక్కువ వేసుకుంటే చేదు అవుతుందండి పచ్చడి, కోసమని తక్కువగా వేసుకోవాలి. వేగిపోయిన తర్వాత ఇలా చిత్తకొట్టి వేసుకోవాలండి, లేకపోతే చిట్లిపోయి మళ్ళీ ఒళ్ళంతా పడతాయండి బొబ్బలు వచ్చేలాగా. అందుకోసం ఇలా చిత్తగొట్టి వేసుకోవాలి. మంచిగా వేగుతాయి కూడా అండి. ఇలా చిత్తగొట్టి చక్కగా వేగండి ఇలా వేసుకోవాలి. అయిన తర్వాత జీలకర్ర తర్వాత లాస్ట్కి కరివేపాకు. కరివేపాకు తర్వాత చట్నీ మంచి కలర్ కనపడాలి కాబట్టి ఇంకా వెళ్ళిపోయలేదు. ఇలా పసుపు కూడా వేసుకుంటే మంచి కలర్ ఉంటుందండి. అన్నీ ఎర్రగాయినాయి కదండి. ఇప్పుడు అన్నీ ఎర్రగా అయిన తర్వాత మంచిగా వేగినాయి కదండి. ఇప్పుడు ఇంకా ఈ చట్నీ ఇందులో వేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసి ఈ చట్నీ ఇందులో వేసేసుకోవాలి.
స్పూన్ తోటి ఇట్లా చేసి చూసి స్పూన్ తోటి కుక్కర్. ఇదిగోండి పోపు వేసిన తర్వాత మన చట్నీ ఇలా ఉందన్నమాట. ఇదిగోండి చట్నీ, మామిడికాయ తొక్కు చట్నీ. ఇదిగోండి ఇలా చేసుకున్న పచ్చడిని చక్కగా ఈ తొక్కు పచ్చడిని కొంచెం చల్లారనిచ్చి ఈ డబ్బాలో నిల్వ చేసుకోవాలి. ఇదిగోండి ఇందులో పెడతాను చూడండి, ఇలా పెట్టి నిల్వ చేసుకోవాలన్నమాట. అంటే మనకి ఇట్లా వారం రోజులైనా ఉంటుందండి. మనం ఏ ఫ్రిడ్జ్ లో కూడా పెట్టకుండా అయితే వారం రోజులైనా ఉంటుంది. మనం చక్కగా తినొచ్చు. ఆ వారంలోపు ఎలాగ అయిపోతుంది కదండి, అందరు ఇష్టంగా తింటారు కదా దీన్ని. చక్కగా ఇది వేడి వేడి అన్నంలో చక్కగా వేసుకొని తినొచ్చండి ఈ చట్నీ. తర్వాత పప్పు వండుకున్నప్పుడు పప్పు పక్కన కూడా ఇది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.